ఓకే. ఓకే. రైట్ కదా? స్టార్ట్ అయింది. ఓకే. ఓకే. ఈరోజు మన అంశం ద లైఫ్ చేంజింగ్ లెసన్స్ ఫ్రమ్ ది ప్రాడిగల్ సన్. అంటే తప్పిపోయిన కుమారుడు జీవితంలోంచి జీవితానికి సాటి లేనటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సత్యాలను మనం నేర్చుకోబోతున్నాం. మనకు నేర్పించడానికి దేవుని సేవకులు యూత్ కౌన్సిలర్ ఫ్రమ్ కేరళ సన్నీ వర్గీస్ గారు అందుబాటులో ఉన్నారు. దయచేసి మీరందరూ శ్రద్ధగా ఈ యొక్క సందేశాన్ని వినవలసిందిగా మనం చేస్తున్నాను. బ్రదర్, వి వెల్కమ్ యూ టు దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ us. Now it's your time. Thank you, brother. Thank you for giving me this opportunity to share from the word of God. May God bless. దేవుని వాక్యంలోంచి బ్రదర్ అంటున్నారు, దేవుని వాక్యంలోంచి ఇట్లా పంచుకునే అవకాశం నాకు దొరికినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అని చెప్పేసి అంటున్నారు. The brother told in his introduction that we are going to learn some lessons from the life of the prodigal son. తప్పిపోయిన కుమారుడు అనేటువంటి వ్యక్తి జీవితం నుంచి మనం పాఠాలు నేర్చుకోబోతూ ఉన్నాం. This story is a very familiar story told by our Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఇది చెప్పబడినటువంటి చాలా ఫేమస్ స్టోరీ. But I don't know whether you have meditated, you have studied this passage in relationship with the youth people. అయితే మీరు ఈ యొక్క స్టోరీని వినుంటారు, చదువుంటారు, కానీ రిలేటెడ్ గా మనం ప్రత్యేకంగా ఈ స్టోరీలోంచి ఆలోచన చేద్దాం. Luke chapter 15 verses 11 through 24, Jesus Christ told the story about a father, a loving father and his two children. లూకా సువార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 వచనాల వరకు మనం చూసినట్లయితే ఈ స్టోరీ మనకి కనబడుతుంది. ఒక ప్రేమ గల తండ్రి, ఆయనకి ఇద్దరు కుమారులు అనేది మనం చూస్తాం. We are going to think only up to 24 verse 24. మనం 24వ వచనం వరకు ధ్యానం చేయబోతూ ఉన్నాం. So in this story, in this wonderful story of a father's love, or we can say the joy that is in heaven when a sinner repents, that is the central theme of this story. ఈ స్టోరీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఒక పాపి పశ్చాత్తాపడినప్పుడు, మారు మనసు పొందినప్పుడు పరలోకం సంతోషిస్తది అన్నది ఇక్కడ విషయం. Let me share 3 lessons from this beautiful story of this prodigal son. ఈ యొక్క ప్రాడిగల్ సన్ అనేటువంటి స్టోరీ, తప్పిపోయిన కుమారుడు అనే స్టోరీ నుంచి 3 ప్రాముఖ్య విషయాలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. We all know this story, so I don't want to read this whole passage now. మనలో చాలా మందికి ఈ స్టోరీ తెలుసుంటది, కాబట్టి ప్యాసేజ్ మొత్తం ఇప్పుడు నేను చదవట్లేదు. But I would like to request you to open your Bibles and turn to Luke chapter 15 verses 11 through 24. Please keep your Bibles open before you. అయితే మీరు ఏం చేస్తారంటే, మీ బైబిల్స్ ని ఓపెన్ చేసి లూకా సువార్త 15వ అధ్యాయాన్ని ఓపెన్ చేసి 11 నుంచి 24 వరకు గమనిస్తూ ఉండండి. In verse 11 to 13, when we read that passage, we can see that this young man, maybe a teenager, he approached his father and asked for his share, and he sold all these shares and he went to a different place where nobody is there. He want to enjoy and celebrate his life with his friends. కాబట్టి ఇక్కడ ఈ తండ్రికి ఉన్నటువంటి చిన్న కుమారుడు యవన కాలంలో ఉన్నాడు. తన తండ్రి దగ్గరికి వెళ్ళి తనకు కావాల్సిన ఆస్తి వాటా తనకి ఇచ్చేయమని, తన షేర్ని తనకి ఇచ్చేయమని అడుగుతున్నాడు. ఎందుకంటే తను ఈ లోకంలో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాడు. The one characteristics of young age is they love freedom. యవన కాలంలో వాళ్ళు బాగా ఇష్టపడేది ఏంటంటే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం.
During childhood, we depend on our parents for anything and everything. మన యొక్క చిన్నప్పుడు ప్రతిదానికి అమ్మా నాన్నల మీద ఆధారపడుతూ వచ్చాం. When we grow up, our mind, our intellect also will grow. మనం ఎదుగుతున్న కొలది మన జ్ఞానం పెరుగుతుంది, మనకి మెచ్యూరిటీ పెరుగుతుంది. So as a part of our natural growth, definitely our psychological needs also will grow. మనం వయసులో ఎదిగే కొలది కూడా మన యొక్క సైకలాజికల్ మానసికంగా మనకు కావాల్సినటువంటి ఎదుగుదల కూడా మనకి దొరుకుతుంది. So a child naturally should grow from dependence to self-dependence or self-sufficiency. కాబట్టి ఆ యొక్క యవన దశలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క బాల్య దశలో ఆధారపడటం అనే దాని నుంచి స్వతహాగా జీవించడానికి యవనస్తులు ఇష్టపడతారు. So an young man or an young girl is between this childhood and the mature age. He or he they are between this age. చూడండి, ఆ యొక్క బాల్య దశ నుంచి ఆ యొక్క కౌమార దశ యవన దశలోకి వచ్చేటప్పుడు ఆ యొక్క మధ్యలో ఇలాంటి సంఘర్షణకి వాళ్ళు గురవుతూ ఉంటారు. During this age, naturally every young man or young woman wanted to be free from the dependence they had before. They depended on their parents and they had a lot of rules and regulations. They cannot do according to what they wish or what they like. ఈ యొక్క యవన దశలోకి వచ్చేసరికి యవనస్తులు కోరుకునేది ఏంటంటే స్వతంత్రంగా జీవించాలని కోరుకుంటారు. తల్లిదండ్రుల మీద ఆధారపడడానికి ఇష్టపడరు. అలాంటి ఒక ఆలోచన ధోరణి ఈ వయసులో కలుగుతుంది. Up to teenage, a child want to be inside the home after school as soon as possible. She or he want to reach her house or his house, and his family or her family is the best place for her. చూడండి, ఒక టీనేజ్ వయసు వచ్చేంత వరకు కూడా ప్రతి బిడ్డ ఏమనుకుంటాడంటే తన ఇల్లే తన సర్వం అనుకుని సాయంత్రం వయసరికి గూటికి చేరుకోవడానికి ఇష్టపడతాడు. So, but after teenage or being in the teenage period, we can see that there is a tendency to spend time outside home than they like to spend their time inside home. They want to be with their friends and they want to spend time outside home. ఈ యొక్క యవన కాలంలో లేకపోతే టీనేజ్ వయసుకు వచ్చిన తర్వాత యూత్స్ ఏం కోరుకుంటారంటే ఎక్కువ సమయం ఇంట్లో ఉండడానికి ఇష్టపడరు. బయట ఫ్రెండ్స్తో సరదాగా గడపాలని, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలని ఆలోచన చేస్తూ ఉంటారు. It is not a bad thing, it is not a problem, but it is a part of their natural growth. They want to have social interaction, social relationship. That's a part of growth. అయితే అది సమస్య ఏమీ కాదు, అది న్యాచురల్గా జరిగేది. ఒక బాల్య దశ నుంచి కౌమార దశకి లేదా యవన దశకి వస్తున్నప్పుడు వాళ్ళు బయట స్నేహితులతో ఇంట్లో కంటే ఎక్కువగా బయట గడపడానికి కోరుకోవడం అనేది న్యాచురల్ గా జరిగేటువంటి పద్ధతి. So I would like to just give a piece of advice to the parents here. If you have a young boy or girl at your home or a teenager, you should know what is happening in their lives, the growth process happening in their lives. ఒకవేళ కనుక ఈరోజు ఈ సందేశాన్ని వినే వారిలో తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నట్లయితే, మీ పిల్లలు కనుక టీనేజ్ వయసులో ఉన్నట్లయితే, ఇది మీ పిల్లల్లో జరిగేటువంటి సాధారణ ప్రక్రియ అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. Something very irritating for them in teenagers or early young age is to treat them like children, always commanding them, always nagging them, always trying to control them. They don't like this at all. So naturally, sometimes our young teenagers or young people, they will start rebelling against us. చూడండి, ఈ యొక్క టీనేజ్ వయసుకు వచ్చిన తర్వాత, యవన కాలానికి వచ్చిన తర్వాత మీ పిల్లల్ని చిన్నప్పుడులాగా మీ ఇంట్లోనే ఉంచాలని,
లేకపోతే వాళ్ళని ఇంట్లోనే కంట్రోల్ చేయాలి, ఇంట్లోనే బంధించాలని, లేకపోతే బయటికి వెళ్ళకుండా మీరు ప్రయత్నాలు చేసినట్లయితే, వాళ్ళ ఫ్రెండ్స్‌ని కలవడానికి మీరు అవకాశం ఇవ్వకపోయినట్లయితే, వాళ్ళకి ఇరిటేషన్ తెప్పించిన వాళ్ళవుతారు. వాళ్ళు మిమ్మల్ని కొంచెం చులకనగా చూసేటువంటి ప్రమాదం గూడా ఉన్నది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాలి. Parents of a teenager or young people, they have to, or they should allow certain amount of freedom to their children. యవ్వన కాలంలో మీ పిల్లలు ఉన్నట్లయితే, టీనేజ్‌లో గనక మీ పిల్లలు ఉన్నట్లయితే, పేరెంట్స్ కొంతవరకు వారికి కొంత లిమిట్ మేరకు వారికి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేయాలి. The freedom doesn't mean that permission to whatever they like. It is not freedom. It is a misuse of freedom. ఫ్రీడమ్ అంటే వాళ్ళు కోరుకున్నదల్లా చేయడానికి, వాళ్ళకి ఆశించిందల్లా చేయడానికి అనుమతి ఇవ్వడం కాదు. అలా చేసినట్లయితే వాళ్ళ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నారని అర్థం. మనం దాని గురించి చెప్పట్లేదు. We have to talk to our teenager or young girl or boy that we have limitations. We have certain, we have to be inside the circle of Christian values and morality and all these things. We have to teach our children in a friendly manner. So when a boy or girl is at his youth age, you cannot control him or her by punishing or shouting at all these things. This will not work out. యవ్వన కాలం ఉన్నప్పుడు వాళ్ళని మీరు గద్దిద్దామనో, లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెడదామనో, లేకపోతే హెచ్చరిద్దామనో అలాంటి ప్రయత్నాలు చేసినట్లయితే వాళ్ళు మన మాట వినడం కొంచెం కష్టం అవుతుంది. And also the young people should know that nobody can be 100% free. అలాగే యవనస్తులైన వారు కూడా ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ ఒక్కరు కూడా 100% 100% ఫ్రీడమ్‌గా లేకపోతే స్వేచ్ఛ కలిగి జీవించడం జరిగే విషయం కాదది. So nobody is 100% free. Even your parents, even teachers or whoever it may be, we are not 100% free. So it is not a bad thing. You have all the. కాబట్టి 100% అందరికీ ఎవరికీ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఉండవు. పేరెంట్స్‌కి ఉండవు, పిల్లలకి ఉండవు. కాబట్టి 100% స్వేచ్ఛని నేను అనుభవించాలి, నేను పొందుకోవాలి, అది నాకు దొరకట్లేదని ఫీల్ అవడంలో అర్థం లేదని మీరు గ్రహించాలి. So let us come to the story of the prodigal son. What happened to this young man? He wanted to be free. He wanted to go away from his parents. He wanted to be away from his church. Absolute freedom he desired. సో ఇక్కడ ఈ యొక్క యవనస్తుడు ఎదుర్కొన్న సమస్య ఏంటంటే, తన ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతేనే తనకు నిజమైన స్వేచ్ఛ దొరుకుతుందని, అప్పుడు మాత్రం అబ్సల్యూట్ ఫ్రీడమ్‌ని పొందుకోగలడని, అప్పుడే 100% స్వేచ్ఛని అనుభవించగలడని అలాంటి ఒక ఆలోచన చేశాడు ఈ యవనస్తుడు. The first lesson we get from here, absolute freedom leads to slavery. మనం గమనించాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వన్స్ అగైన్ బ్రదర్, absolute freedom leads to slavery. అబ్సల్యూట్‌గా ఫ్రీడమ్ కావాలి అంటే కంప్లీట్‌గా నీకు ఫ్రీడమ్ కావాలి అంటే అది నిన్ను బానిసత్వంలోకి తీసుకెళ్తుంది అనే విషయాన్ని గమనించాలి. See what happened to this young man here. He wanted to be free, but where did he end up his life? ఈ యొక్క యవనస్తుడు ఫ్రీగా ఉండాలని కోరుకున్నాడు, కానీ చివరికి ఏం జరిగింది? He want to have freedom and fun in his life. He want to enjoy his life with his friends, but he ended up in doing all kinds of sinful activities. ఆయన ఈ యవనస్తుడు సాధ్యమైనంత వరకు స్వేచ్ఛని అనుభవిద్దాము అనే ఆశతో బయటికి వెళ్ళాడు, కానీ తాను ఘోరమైన పాపాల్లో మునిగిపోయాడు, చివరికి బికారి అయిపోయాడు. So what Jesus Christ told in John chapter 8 verse 34. యోహాను సువార్త
8:34లో యేసు ప్రభువారు ఏం చెప్పారు? యోహాను 8:34 మనం చదువుకుంటే, అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. So he wants to escape from the authority of his father and mother, or maybe his church members, but he ended up as a slave for sin, his sinful desires. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, పాస్టర్ గారికి, చర్చ్‌కి దూరం అయిపోయి, ఎక్కడికో వెళ్ళిపోయి స్వేచ్ఛగా బతుకుదాం అనుకున్నాడు. కానీ తను తెలియకుండానే తను పాపం చేస్తూ ఆ పాపానికి బానిస అయిపోయాడు ఈ యవనస్తుడు. So he gave himself to a dissolute life, given to immoral conduct, desired to be free. He became a slave to the desires of his flesh. ఏమైపోయింది? అలా దూరం బయటికి వెళ్ళిపోయినప్పుడు మందు తాగడం మొదలుపెట్టాడు, వేశ్యలతో తిరగడం మొదలుపెట్టాడు. తనకున్న డబ్బంతా కూడా జూదాల వాటన్నీ కూడా ఆడేసి మొత్తం సర్వాన్ని కోల్పోయి నష్టపోయాడు. Many young people, they think that my father, my parents will not allow to enjoy my life with my friends. So I want freedom. So I want to go away from them. So many young people, they want to go away from their home for their studies and all. So when they cross the limits or boundaries of their state or district, they will be a different person. చూడండి, చాలా మంది తల్లిదండ్రులు దూరమై ఆ యొక్క హద్దులు దాటి బయటకు వెళ్ళిపోతే నేను బాగుంటాను అనుకుంటూ తెలియకుండానే వాళ్ళు వింతైన వ్యక్తులుగా మారిపోతూ ఉండడం అనేది చాలా విచారకరమైన విషయం. They want to taste liquor, they want to smoke, they want to have all kinds of relationships, all these things, because nobody is watching them. They are away from their home. They want to be free. They want to do whatever they like. దూరం ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు? అక్కడైతే ఎవరు చూడరు కాబట్టి. ఎవరు చూడకపోతే ఏం జరుగుద్ది? ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు. మందు తాగంటే మందు తాగవచ్చు, అమ్మాయిలతో తిరగంటే అమ్మాయిలతో తిరగచ్చు, ఏదైనా చేయొచ్చు, అడ్డు అదుపు ఉండదని చెప్పేసి చాలా మంది యవనస్తులు దూర ప్రాంతాలకు వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు. Proverbs chapter 7 verse 22 says about a fool. సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే chapter 7 verse 22. సామెతలు 7:22 గనక మనం చదివితే అక్కడ ఒక మూర్ఖుడు గురించి రాసి ఉంటది. వెంటనే పశువు వధకు పోవునట్లును, పరుల జేజిక్కిన వాడు సంఖ్యలోనికి పోవునట్లును, తనకు ప్రాణహానికరమైన ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడునట్లు వాని గుండె అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయేను అని ఒక యవనస్తుడి గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. This is what happens to many of us, many of our young children. So they will go after the fleshy desires of their flesh. They don't know, they are not aware of the danger they are going into. ఈనాడు చాలా మంది యవనస్తులు వాళ్ళకున్న ప్రమాదాన్ని గుర్తించలేకపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మోసపోతున్నారు. ఈ శరీర సుఖాలని తీర్చుకోవడానికి ముందుకు పోతున్నారు. అదే నిజమైన సుఖం, అదే నిజమైన ఎంజాయ్మెంట్ అనుకుంటున్నారు. కానీ చివరికి భయంకరమైన పాపాల్లో మునిగి కష్టాల పాలవుతూ ఉన్నారు. So the freedom in quotes, freedom young people desires sometimes or many times, it will take them to slavery, or they will end up as a slave to lot of abuses like alcoholic abuse or smoking or whatever it may be, drugs or illegal relationships, whatever. So they will end up in real slavery of sin. కాబట్టి ఈ యవన కాలంలో మీరు ఏదైతే ఫ్రీడమ్ నాకుంటే బాగుంటది అని మీరు అనుకుంటున్నారో ఆ యొక్క ఫ్రీడమ్ గనక దాని వెనకాల మీరు పరిగెత్తినట్లయితే చివరికి అది మిమ్మల్ని తెలియకుండానే భయంకరమైన పాపాల్లో ముంచేసి ఆ పాపాలకు బానిసలుగా చేసేస్తుంది. కానీ ఆ టైంలో మీరు అనుకుంటారు అది ఎంజాయ్మెంట్ అనుకుంటారు. కానీ మీకు తెలియకుండా మీరు మోసపోయి పాపానికి బానిసలు అవుతారు అన్న విషయాన్ని
దయచేసి గమనించాలి యవనస్తులైన మీరు. In that verse we have read from Proverbs says that as an ox goes to the slaughter. ఆ యొక్క సామెతలు 7:22లో మనం చూసినట్లు ఆ యొక్క పశువు వధకు ఎట్లయితే పోతుందో అట్లాగే మీరు కూడా బలైపోతానికి మిమ్మల్ని మీరే సిద్ధపరచుకుంటున్నారనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. Yeah, in Kerala, most of the people eat meat. కేరళలో చాలా మంది మీట్‌ని చక్కగా తింటారు. So they bring all these kinds of ox and buffaloes, etc. from Tamil Nadu. ఎద్దుల్ని, గేదెల్ని తమిళనాడు నుంచి తెచ్చుకుంటారు. They will bring these oxen and buffaloes, everything as big flocks. They will come by walking and they will cross the check post here. ఆ యొక్క గేదెల్ని, ఆ యొక్క ఆవుల్ని చెక్ పోస్ట్ దాకా తీసుకొచ్చి అక్కడ నుంచి నడిపిస్తారు వాటిని. So for a while, just think from the foot of that ox or buffalo which are coming to Kerala from Tamil Nadu. Think that you are one of that ox. ఆ యొక్క తమిళనాడు నుంచి కేరళకు వస్తున్నటువంటి ఆ పశువుల గురించి ఆలోచించేద్దాం. ఉదాహరణకి ఆ యొక్క గేదె స్థానంలోనో ఆవు స్థానంలో మీరు ఉన్నారనుకోండి, అందులో మీరు ఒకరు అనుకోండి. So what you are thinking here, at Tamil Nadu, every day they have to go to field and till the land and have all this sun and heavy, very hot climate, all these things. But one fine morning, this ox's master sold this ox to another person, and for this ox, that man is a very kind man. He never put a yoke on its neck. ఇప్పుడు ఈ యొక్క ఆవు లేదా గేదె ఏమనుకుంటదంటే, అబ్బా తమిళనాడులో ఉన్నప్పుడు ఆ ఓనర్ ఎప్పుడు చూడు నా మీద నాగలి పెట్టడం, నన్ను ఎప్పుడు ఆ పొలంలో ఎండలో పడేసి తిప్పడం, ఎప్పుడు నాతో గొడ్డు చాకరీ చేయించుకోవడం. కానీ ఆ ఓనరు ఈ కేరళ ఓనర్కి నన్ను అమ్మేశాడు. ఇక్కడ నేను చాలా బాగున్నాను. ఈ ఓనర్ నా మీద నాగలి పెట్టట్లేదు, ఎండలో తిప్పట్లేదు అనుకుంటారు. And he will never take this ox to the field in hot sun to work. No work, very free. అప్పుడు ఈ ఎద్దు లేకపోతే పశువు అనుకుంటది, అబ్బా నన్ను ఎండలో తిప్పట్లేదు, పొలంలో చాకరీ చేయించట్లేదు, ఇక్కడ చాలా బాగుంది అని అనుకుంటది. And they are going to a different place, seeing all these sceneries and all, getting food time to time. Life is very sweet. ఈ యొక్క పశువు అనుకుంటది, అబ్బా ఇక్కడ చక్కగా సీనరీలు చూపిస్తున్నారు, టైంకి తిండి పెడుతున్నారు, గడ్డి పెడుతున్నారు, నీళ్ళు ఇస్తున్నారు, ఈ లైఫ్ చాలా బాగుందే అనుకుంటది. But the person who takes this oxen definitely know where he is taking these animals. ఈ యొక్క పశువుని తీసుకెళ్లేటువంటి ఇప్పుడు కొత్తగా కొనుక్కున్న ఈ ఓనర్కి బాగా తెలుసు, ఈ పశువుని తాను ఎక్కడికి తీసుకెళ్తున్నాడో ఆయనకి బాగా తెలుసు. But this ox is only seeing the sceneries and they are enjoying the timely food and all. They are free. They don't have any yoke on their neck. So it's totally free. Life is beautiful for them. They are enjoying, but slowly, they are walking to the slaughterhouse. ఈ ఎద్దో లేకపోతే గేదె ఏమనుకుంటది, అబ్బా నా మీద నాగలి పెట్టట్లే, నన్ను పొలంలో తిప్పట్లే, చక్కగా సీనరీస్ చూపించుకుంటూ నాకు కావాల్సిన టైంకి తిండి పెడుతూ చక్కగా నన్ను తీసుకెళ్తున్నాడు, ఈ ఓనర్ చాలా మంచోడు అనుకుంటది. So what they considered as freedom was not freedom actually. It was their destruction. Their life is going to be destroyed there. అప్పుడు ఏదైతే ఈ గేదె, ఈ ఎద్దు లేకపోతే ఈ పశువు అబ్బా నా బతుక్కి స్వేచ్ఛ వచ్చింది, ఫ్రీడమ్ వచ్చింది అని సంబరపడుతుందో అది నిజంగా స్వేచ్ఛ కాదు. దాన్ని తెలియకుండానే అది వదకు వెళ్తుందనే విషయం దానికి తెలియదు. See the life of our prodigal son, such a young man, a handsome young man, maybe healthy young man, so never had any troubles in his life, but he went away from his beautiful home, beautiful family, away from his parents. He wanted freedom and he enjoyed his life with his friends and he ended as a slave. చూడండి, యవనస్తుడు కూడా
అబ్బో! ఇంట్లో నాకు చాలా కష్టంగా ఉంది. ఫ్రీడమ్ లేదు. బయటికెళ్తే ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయొచ్చు. బయటికెళ్తే ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు. బయటికెళ్తే హ్యాపీగా బతకొచ్చు అని అనుకుని బయటికి వెళ్ళి ఏమైపోయాడు? తనకు తానే బలి పశువైపోయాడు. So, dear brothers and sisters, let me tell you one thing. There is nothing like absolute freedom in Christian life. క్రైస్తవ జీవితంలో అబ్సల్యూట్ ఫ్రీడమ్ అనేది లేదండి. We have freedom in Christ, but that freedom, what Bible says, is given by God and not, designed by man. మనకి బైబిల్‌లో చెప్తా ఉన్న విషయం ఏంటంటే క్రీస్తునందు మనకి స్వేచ్ఛ, స్వాతంత్రం ఉన్నాయి. అవి దేవుని చేత మనకి ఇవ్వబడ్డాయి. అంతే తప్ప నువ్వు అనుకున్న, నువ్వు కోరుకున్నదల్లా చేసేటువంటి స్వేచ్ఛ కాదు. లేకపోతే నువ్వు సంపాదించుకున్నటువంటి స్వేచ్ఛ కాదు అనే విషయాన్ని గుర్తించాలి. Many have mistaken this idea of freedom in the Bible. They will say, some person I have heard they're saying, I am free in Christ, so I don't have any rules now. So I am totally free in Christ. ఒక వ్యక్తి ఇలా చెప్తుంటే నేను విన్నా. ఏమో తెలుసా? ఇప్పుడు నేను క్రీస్తునందు స్వతంత్రుడను. ఇక నాకు ఎటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ లేవు. నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకోవచ్చు అని ఒక వ్యక్తి చెప్తుంటే విన్నాను. But what Jesus Christ told in Matthew chapter 11 verses 28 up to 30, తర్వాత మనం చూస్తే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుంచి 30 దాకా మనం చదివితే ఏం చూస్తున్నాం అక్కడ? ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉన్నవి. we all like verse 28 and we stop reading that verse. We only up to 28 that verse we read. మనందరికీ 28వ వచనం బాగా ఇష్టం. అక్కడ దాకే చదువుకుంటాం. ఆ తర్వాత కూడా ఉంది, మనం చదవాలి దాన్ని కూడా. Come unto me, I will give you rest. నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు మాట మనకి ఇష్టం. Definitely our Lord Jesus Christ took upon all the burdens of our sin and he has given us peace. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాప భారం అంతా ఆయన మీద మోసుకుని నిజంగా మనకి ఆ విషయంలో పాప విషయం నెమ్మదిని ఇచ్చారు, ప్రశాంతతని ఇచ్చారు. But the story does not end there. It continues. Verse 29 says, take my yoke upon you. కానీ స్టోరీ అంతటితో ముగియలేదు. ప్రభు ఏమంటున్నారంటే నా కాడి ఎత్తుకొని మీరు మోయండి అంటున్నారు. Means we have to be under the mastership of Christ. We are not absolutely free. We are free in Christ. We are free from the bondage of sin. We are free from the bondage of Satan. We are free from the bondage of law, means the Old Testament law. See, all these places we have freedom, but we are not absolutely free to do anything and everything in our life. మీరు ఏదైతే అనుకుంటున్నారో అబ్సల్యూట్ ఫ్రీడమ్ అంటే మీరు ఏది కావాలంటే అది చేసేయడం, అడ్డు అదుపు లేకుండా కావాల్సిందలా చేసేయడం, అదే స్వాతంత్రం మీరు అనుకుంటున్నట్లయితే అది నిజమైన స్వాతంత్రం కాదు. క్రీస్తు అలాంటి స్వాతంత్రం ఇవ్వట్లేదు. క్రీస్తులో మనకు స్వాతంత్రం ఉంది, కానీ అది నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు కావాల్సినట్టుగా చేయడానికి కాదు అనేది మీరు గుర్తించాలి. Absolute freedom leads us to slavery. That is what we get. That is the lesson we get from the story of prodigal son, the first lesson. ఈ ప్రోడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు కథలోంచి మనం నేర్చుకునే విషయం ఏంటంటే నాకు సంపూర్ణ స్వాతంత్ర్యము ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటారు కదా, కానీ అది మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే బానిసత్వంలోనికి నడిపిస్తుంది అనే విషయాన్ని గుర్తించాలి మీరు. Let us move on to the second lesson we get from this passage. ఈ యొక్క లూకా సువార్త 15వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ స్టోరీలోంచి రెండవ పాయింట్ లోకి వెళ్దాం. Verses 14 through 19. 14 నుంచి 19 వరకు.
There we can see where he ended up. He is now in a pigsty with the pigs. ఇప్పుడు ఆయన ఎక్కడ ఆయన అంతము ఉన్నది అని మనం ఇక్కడ చూద్దాం. ఆయన కథ ఎక్కడ ముగిసింది అని మనం చూస్తే, ఆయన ఆశ, స్వేచ్ఛ ఎక్కడికి నడిపించిందని చూస్తే, పందుతో పాటు ఒక పందిలాగా మారిపోయినటువంటి జీవితం తను జీవిస్తూ ఉన్నాడు. So that denotes the intensity of the lostness of this young man. అది ఏం తెలియజేస్తుందంటే, ఆ యొక్క యవనస్తుడి యొక్క దుస్థితిని, తన యొక్క పరిస్థితి యొక్క తీవ్రతను అది తెలియజేస్తుందనే విషయాన్ని మీరు గమనించాలి. As a Jew, this pig is an abominous animal. యూదులకు సంబంధించి పంది అనేది అది ఒక నిషేధించబడినటువంటి లేదా అపవిత్రమైనటువంటి జంతువు. They will not interact with swines or pigs. They will keep them away. They don't rear it at their home. యూదులు పందుల్ని అసహించుకుంటారు. పందులకి ఆమడ దూరంలో ఉంటారు. వాటిని పెంచడం అలాంటి పనులు ఏమి చేయరు వాళ్ళు. But where this young Jewish man ended up? యూదుడైనప్పుడు యవనస్తుడు చివరికి ఎక్కడ ఉన్నాడు? He ended up in the pigsty with the pigs. ఇప్పుడు పందులు మేసే చోట పందులతో కలిసి పందుల్లో ఒక పందిలాగా అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. He lost all his money. He lost his friends. When money is finished, friends will fly away. That is the common rule. చూడండి, ఫ్రెండ్స్ తో తిరుగుదాం అనుకున్నాడు. ఫ్రెండ్స్ తో కలిసి ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేశాడు. ఇప్పుడు ఏమీ లేని బిక్కారై కూర్చున్నాడు. Now he is in utter poverty, not a rupee in his pocket. He don't have any food. So he was compelled to take this meaningless, abominous job. ఇప్పుడు చిల్లి పైసా లేదు మనోడి జేబులో. ఒక్క చిల్లి గవగోడలే. తినటానికి తిండి కూడా కొనుక్కోవడానికి డబ్బులు లేవు. ఘోరమైన పేదరికంలోనికి అడుక్కు తినే స్థాయికి వెళ్ళిపోయాడు. See, he lost his identity as a Jew. That is the main problem he had. ఇప్పుడు ఈయనకి ఏం జరిగిందంటే, ఒక యూదుడిగా తనకు ఉండాల్సిన గుర్తింపుని ఈ యవనస్తుడు కోల్పోయాడు. Yeah, who he was, who he is, that great fact he forgot. తను అసలు ఎవరు, ఏమై ఉన్నాడు, తన రేంజ్ ఏంటి అన్న విషయం మర్చిపోయాడు. I would say he lost his saneness. He became insane. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే తను మతి భ్రమించిన పిచ్చోళ్ళలాగా అయిపోయాడు. When one loses his or her identity or awareness about who really he is, he will lose the meaning and direction in his life. ఎప్పుడైతే ఒక వ్యక్తి తాను ఎవరిని, తను స్థాయి ఏంటి, తన పరిస్థితి ఏంటి అన్న విషయాల్ని గ్రహించలేని స్థితిలో ఉన్నప్పుడు తను అన్ని కోల్పోయినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. So when we lose our awareness about identity, definitely we will make a mess out of our life. ఎప్పుడైతే మన గుర్తింపుని మనము కోల్పోతామో, ఎప్పుడైతే మనము మన స్థితిని మర్చిపోతామో, మనము అప్పుడు ఇంకా ఎంత దారుణమైన స్థితికి వెళ్ళిపోతామో ఊహించడం చాలా కష్టం. So if you always remember who you are, then you can go anywhere. You can work anywhere. Nothing will harm your Christian testimony. But once you forget the fact that who you are, definitely your testimony is going to be destroyed by sinful habits and, unholy associations. నువ్వెవరివి అన్న విషయం నీకు గుర్తు పెట్టుకుంటే, నువ్వెవరివి అన్న విషయాన్ని నువ్వు మర్చిపోకుండా ఉంటే, నువ్వెవరివి అన్న విషయాన్ని ఎప్పుడు కూడా నువ్వు గ్రహింపులో పెట్టుకుని ఉంటే,
నువ్వు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటావు, జాగ్రత్తగా ఉంటావు, మంచిగా బతుకుతావు. ఎప్పుడైతే నీ ఐడెంటిటీని నువ్వు మర్చిపోతావు, ఒక విశ్వాసవని, నువ్వు ఒక దేవుని బిడ్డవని అన్న విషయాన్ని మర్చిపోయి లోకంలో నువ్వు కలిసిపోతావు, అప్పుడు నీ పతనం ఏ స్థాయికి పోతుందో చెప్పలేం. So think about this young man. He was a Jew, or he is a Jew. He has got a home or family. He has loving parents. He has a God, but he forgot all these things. చూడండి, ఈ యవనస్తుడి గురించి ఆలోచించండి. ఈ యవనస్తుడు ఒక యూదుడు, ఒక మంచి కుటుంబం నుంచి వచ్చాడు, ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చాడు అన్న విషయాన్ని కూడా తను మర్చిపోయాడు. And this son lost his saneness, his his mind. He lost his mind. He lost his identity. Now he's not living in touch with reality. He's away from reality. ఇప్పుడు వీడికి ఏమైందంటే మతిపోయింది, మైండ్ పోయింది, వాస్తవంతో టచ్లో లేడు, ఒక కల్పిత లోకంలో వీడు బతుకుతున్నాడు అన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి. So he went away from his parents' house. వాడు వాళ్ళ అమ్మా నాన్న దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. He went away from his God. తన దేవుణ్ణి కూడా వదిలేసుకుని వెళ్ళిపోయాడు. Away from God means insanity. దేవుణ్ణి వదిలేసుకుని దూరంగా వెళ్ళిపోవడం అనేది మూర్ఖత్వం, పిచ్చితనం. అంతకంటే మనం ఏం చెప్తాం చెప్పండి? Living away from God, going away from God means definitely you're going to end up in sin, which is madness or craziness. దేవుణ్ణే వదిలిపెట్టేద్దాం, దేవుణ్ణే కాదనుకోవడం, దేవుడికి వ్యతిరేకంగా బతకాలని అదే నిజమైన సంతోషం అనుకుని పరుగులెత్తడం అనేది ఎంత విచారకరమైనటువంటి దుస్థితిని మీ జీవితంలో కలగజేస్తుందో ఈ యవనస్తుని చూసి ఇకనైనా మీరు గ్రహించండి. So we have identity questions here, dear brothers and sisters. I would like to ask you, do you know who you are and where do you belong to? మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి యవనస్తులారా, నీవెవరువో నీకు గుర్తుందా? నీవు ఎవరికి చెందిన వాడవో, ఎవరికి చెందిన దానవో నీకు గుర్తుందా? నీకు ఆ విషయం మీద అవగాహన ఉందా? నువ్వు అర్థం అవుతుందా నీకు ఈ విషయం? Are you aware that you are a child of God? Are you aware that you are a Christian? Are you aware that you have a family, you have a God, you have a church? నీవు దేవుని బిడ్డవని, నీవు ఒక విశ్వాసివని, నీవు ఒక క్రైస్తవుడు క్రైస్తవురాలివని, నీకు ఒక మంచి ఆత్మీయమైన కుటుంబం ఉన్నదని, నీవు దేవుని సంఘములో సభ్యుడివి సభ్యురాలవని, ఈ విషయాలు నీకు గుర్తున్నాయా? అయితే ఇవన్నీ మర్చిపోయి లోకంలో కలిసిపోయావా? This forgetfulness, this unawareness about our identity or the lost condition of our identity can happen to any Christians, any persons, not only for youth but also for mature believers also. This can happen. ఈ యొక్క గుర్తింపుని కోల్పోవడం లేదా గుర్తింపుని మర్చిపోవడం, ఈ ఐడెంటిటీని మర్చిపోవడం అనేది కేవలం యవనస్తులకు మాత్రమే కాదు, పెద్దవాళ్ళకి సైతం కూడా ఈ ప్రమాదము పొంచి ఉన్నది. We are seeing that many husbands forget that they are husbands, they have a wife. చాలా మంది భర్తలు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు, వాళ్ళు భర్తలని, వాళ్ళకు ఒక భార్య ఉందనే విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. Many wives forget that they have a husband and children and a family. చాలా మంది భార్యలు మర్చిపోతున్నారు, వాళ్ళకు ఒక హస్బెండ్ ఉన్నాడని, పిల్లలు ఉన్నారని, సంసారం ఉందని అన్న విషయాన్ని మర్చిపోతా ఉన్నారు. I have seen a Christian movie with the name Fireproof.
నేను ఒక క్రైస్తవ సినిమాని ఈ మధ్యలో చూశాను, ఫైర్ ప్రూఫ్. Fireproof. Yeah. In that movie, there is a doctor. So this heroine, the heroine of this story is a nurse working in a hospital. So there is a person who is a doctor in that story. ఆ యొక్క స్టోరీలో ఏముంటుందంటే, హీరోయిన్ ఒక నర్సు, ఆమె హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటుంది. ఈ స్టోరీలో ఒక డాక్టర్ కూడా ఉంటాడు. This doctor is a married man and also this nurse is a married woman. ఈ డాక్టర్ గారు పెళ్ళైన మనిషి, ఆ నర్సుగా పనిచేస్తున్న ఆమె కూడా పెళ్ళైన అమ్మాయి. And this nurse is having some family problems with her husband. ఈ నర్స్కి వాళ్ళ భర్తతో కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. She is a believer. ఆమె విశ్వాసియే. But on the other hand, this doctor is not a believer. He's also a married man. డాక్టర్ గారు అయితే విశ్వాసి కాదు, అయితే ఆయనకి పెళ్ళైన వ్యక్తి. But in that movie, this doctor is doing something very, very funny or very strange. Whenever he reaches the hospital, the first thing he used to do is he remove his wedding ring and keep it in the drawer of the table. ఈ సినిమాలో ఈ డాక్టరు ఒక ఫన్నీ లేకపోతే తమాషా పని చేస్తాడు. ఏంటంటే, ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళగానే తనకి పెళ్ళయిందనే విషయం తెలియకుండా ఉండటం కోసం ఆ వెడ్డింగ్ రింగ్ తీసి ఆ యొక్క డెస్క్ లోపల ఎక్కడో ఒకటి పెట్టేస్తా ఉంటాడు. He wants to hide his identity as a husband. He wants to hide to other ladies in that hospital that he is a married man. ఈయన ఏం చేస్తున్నాడు ఈ డాక్టరు? తను పెళ్ళైన ఒక వ్యక్తి అన్న విషయము, ఆ ఐడెంటిటీని తెలియకుండా ఉండటం కోసం ఆ వెడ్డింగ్ రింగ్ తీసేసి దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. Because he wants to have illegal affairs with the other ladies. ఎందుకంటే ఆ యొక్క హాస్పిటల్లో ఉన్నటువంటి లేడీస్ చేత సెక్షువల్ రిలేషన్షిప్ పెట్టుకుని ఇల్లీగల్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేద్దాం అన్నది మనోడు కోరిక. So dear brothers and sisters, whenever we forget our identity, whenever we ignore the fact who we are and where we belong to, definitely we are going to end up in insanity. మనం ఎవరము అన్న గుర్తింపుని గనక మనం మర్చిపోయినట్లయితే, ఆ విషయమే అవగాహన లేకుండా బతుకుతున్నట్లయితే, మన జీవితం ఎంత ఘోరంగా ముగుస్తుందో ఊహించడం చాలా చాలా కష్టము. So I would like to give you a second lesson. Awareness about identity leads to saneness. ఇప్పుడు రెండవ పాయింట్ ఏంటయ్యా అంటే, నీ గుర్తింపును గూర్చిన అవగాహన నీవు కలిగి ఉన్నట్లయితే నువ్వెన్నడూ కూడా పిచ్చోడు కాకుండా మంచిగా బతుకుతావు అన్నది ఇక్కడ విషయం. So if you have the knowledge, if you always remember who you are and where do you belong to, definitely you can lead a meaningful life. నువ్వెక్కడున్నా సరే, నువ్వెవరివి, నువ్వు ఎవరికి చెందిన వాడవు అనే విషయము మర్చిపోకుండా ఉంటే నీకు ఏమి జరగదు, నీకు ఇబ్బందే ఉండదు. In this story, let us read verse 15, chapter 15, verse 17. There is an interesting phrase there. 15వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకుందాము. అక్కడ చాలా ప్రాముఖ్యమైన ఒక మాట ఉంది. He came to himself. అక్కడ మనం ఏం చూస్తాం అంటే, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు అని చూస్తాం. బుద్ధి వచ్చినప్పుడు. He came to himself. That is the usage in English. He came to himself means he came to realize who really he is. ఇక్కడ తెలుగులో చూస్తే ఆడికి బుద్ధి వచ్చినప్పుడు అని రాసింది. ఇంగ్లీష్లో చూస్తే వాడి దగ్గరికి వాడు వచ్చాడు. అంటే వాడిని వాడు ఎవరో గుర్తు చేసుకుని వాడి స్థాయి ఏంటి, వాడి స్థితి ఏంటి, తన ఐడెంటిటీని గ్రహించాడని అర్థం. He came to sense. వాడికి బుద్ధి వచ్చింది, వాడి యొక్క పిచ్చితనం భ్రమ పోయింది. He came to the world of reality. ఇప్పుడు వాస్తవికతలోకి వచ్చాడు వాడు.
రియాలిటీలోకి వచ్చాడు. Yeah, he was sitting there really hungry, nothing to eat, and he started thinking about himself. Yeah, I have a home, I have a family, I have a God, I have a father. All these things came to his mind as a flashback. ఇప్పుడు వాడు గుర్తొచ్చింది. ఓ, నాకెంత మంచి డాడీ ఉన్నాడు, నేనెంత మంచి కుటుంబం నుంచి వచ్చాను, నా జీవితం అక్కడ ఎంత బాగుండేది, నేను ఒక దేవుని బిడ్డను కదా అన్న విషయాలన్నీ కూడా వాడు గుర్తొచ్చినాయి అనమాట. So this prodigal started recapturing his identity. ఇప్పుడు ఈ తప్పిపోయిన కుమారుడు తాను కోల్పోయినటువంటి తన గుర్తింపుని, మర్చిపోయిన గుర్తింపుని, తాను ఎవరు, తను ఏ కుటుంబానికి చెందినవాడు, తన యొక్క ఆత్మీయ స్థితి ఏంటి, ఒకప్పుడు ఎలా ఉండేది, ఇవన్నీ జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాడు. And that awareness about his identity started to change his life. ఎప్పుడైతే ఆ యొక్క అవేర్నెస్ మరలా వచ్చిందో, ఆ అవగాహన మరలా వచ్చిందో, ఆ బుద్ధి మళ్ళీ వచ్చిందో, మళ్ళా తన జీవితం బాగుపడటం స్టార్ట్ అయింది. So dear brothers and sisters, let me ask you, are you living in a true awareness about your identity? కాబట్టి మిత్రులారా, నన్ను ఒక ప్రశ్న అడగనివ్వండి. మీ యొక్క గుర్తింపుని మీరు మర్చిపోతున్నారా? మీరెవరో మీరు మర్చిపోతున్నారా? మీరెవరికి చెందినవారో మీరు మర్చిపోతున్నారా? మీ స్థితి ఎలా ఉందో మీరు మర్చిపోతున్నారా? ఒకసారి ఆలోచించండి. Are you living as a child of God in your school or in your college or in your workplace? నీవు పనిచేస్తున్న చోట, చదువుకుంటున్న చోట, నీవు ఒక విశ్వాసివని, నీవు దేవుని బిడ్డవనే విషయం నీకు గుర్తుంటుందా? Are you aware that you have a family, you have a church, you have a God? నీకు ఒక కుటుంబం ఉందని, నువ్వు ఒక చర్చి మెంబరు అని, ఈ విషయాలు నీకు గుర్తుంటున్నాయా? It is time to think, and if you are living out of touch with reality, if you don't have that kind of sense of identity, come to sense, come to mind, realize who you are. కాబట్టి మిత్రులారా, నువ్వు ఇంకా నీ యొక్క స్థితిని గుర్తించిన వాడిగా, గుర్తించిన దానగా ఉన్నట్లయితే, నువ్వెవరివి, ఎవరికి చెందినదానివి, నువ్వు చర్చికి వెళ్తున్నావు, నువ్వు ఒక విశ్వాసివి, ఎన్ని విషయాలు నువ్వు మర్చిపోయి నువ్వు జీవిస్తున్నట్లయితే, దయచేసి ఎగనైనా వాస్తవికతలోనికి వచ్చి, రియాలిటీలోనికి వచ్చి, నీ యొక్క ఐడెంటిటీని గుర్తించి, నువ్వు చేస్తున్న తప్పు ఎంత భయంకరమైన అర్థం చేసుకుని ఎగనైనా పశ్చాత్తాపడవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. Now the third point, third lesson we learn from this parable, admitting sins leads to a restoration. మూడవ పాయింట్ ఏంటంటే, చేసిన తప్పుని ఒప్పుకోవడం అనేది మరలా నీ జీవితంలో నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకోవడానికి మార్గం అవుతుంది. Up to this place, up to this point in his life, this prodigal son was not aware about the sinful life he was leading. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు అనేటి యవనస్తుడు తను తప్పిపోయాడు, తను పాపం చేస్తున్నాడు అన్న విషయాన్ని గ్రహించలేకపోయాడు. But at this verse 17 we can read, he is saying to himself, I perish here. చూడండి, ఈ 17వ వచనంలో అంటున్నాడు, అయ్యో నేను ఇక్కడ చచ్చిపోతున్నాను అన్నాడు. If I continue like this, if I go forward in my life in this condition, definitely I will perish. నేను ఇదే స్థితిలో గనక, ఇదే రీతిగా గనక ముందుకు పోయినట్లయితే నా స్టోరీ ఖతం అని అనుకుంటున్నాడు. So in verse 18 he is making a beautiful statement. He is making a decision actually. I will arise and go to my father and I will say to him, Father, I have sinned against heaven and before you. 18వ వచనంలో అద్భుతమైన స్టేట్మెంట్ ని చెప్తా ఉన్నాడు. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకానికి విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని.
అని తను చెప్తా ఉన్నాడు. Dear young people or dear brothers and sisters, let me tell you, many people who lives in sin will not give attention to the exhortations or teachings of the word of God. They will go according to their own desires and wishes. Finally, only at a very late stage they will realize they have gone wrong. చాలా మంది యవనస్తులు స్వేచ్ఛని కోరుకుని వాళ్ళకి ఇష్టం వచ్చిన జీవితాన్ని ఆశించి ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో చేద్దాం అనుకుంటారు. వాళ్ళకి తెలియకుండానే పాపాలు చేసేస్తూ పాపాల్లో మునిగిపోతూ పీకల లోతుకు కూరుకుపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడు లాస్ట్లో కళ్ళు తెరుచుకుంటారు. ఈ లోపల జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుంది. హలో, యువర్ వాయిస్ ఈస్ నాట్ ఆడిబుల్ బ్రదర్. హలో. Yes. Okay, so at this point, this young man came to the reality that he is leading a sinful life, and I have sinned against God. I have sinned against my father. All these things came to his mind, and really, he is willing to admit his sins. చూడండి, యవనస్తుడు ఇప్పుడు కనీసం ఇప్పుడైనా సరే తన పరిస్థితిని అర్థం చేసుకుని, అయ్యో నేను నా దేవునికి వ్యతిరేకంగాను నా తండ్రికి వ్యతిరేకంగాను నేను పాపము చేశానని ఆ మాట ఒప్పుకున్నాడు. చూసారా, పాపము చేశాని మాట ఒప్పుకున్నాడు. So he said, I will arise and go to my father's house. ముందుగా నేనేం చేస్తాను, నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తాను. Dear brothers and sisters, we may have to rise up and go back to our father. చూడండి, ఉన్న చోటే చతికిలబడి ఏడ్చుకుంటూ కూర్చోవడం కంటే అక్కడి నుంచి లేచి తండ్రి ఇంటి వద్దకు వెళ్ళండి, తండ్రి ఇంటికి వద్దకు వెళ్ళండి. Repentance means, repentance does not means that you are feeling sorry for your wrongdoings. You are feeling a kind of sadness in your heart. It is not repentance. Repentance means not to the wrong ways of your life and walking towards God, walking back towards the Heavenly Father. కాబట్టి ఫ్రెండ్స్, దీన్ని మనం రిపెంటెన్స్ అంటాము, పశ్చాత్తాపము లేదా మారు మనసు. రైట్ వర్డ్ ఏంటంటే మారు మనస్సు. అంటే మారు మనసు అంటే చేసిన తప్పును బట్టి సారీ ఫీల్ అవడం మాత్రమే కాదు, మీ డైరెక్షన్ కంప్లీట్ గా మార్చుకుని మళ్ళీ దేవుడి వైపు తిరగడం. This is what we need also. We are away from God, we are away from the fellowship, we are away from the family. We may be present there, physically present there, but check your minds, check your heart. Are you really in the fellowship of God? Are you really in the fellowship of the church? Are you really with your family members? కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, నీవు దేవునితో సరైన బంధాన్ని కలిగి ఉన్నావా? నీ విశ్వాస అన్న సంగతిని గుర్తిస్తున్నావా? నీకు ఒక మంచి కుటుంబం ఉంది, వాళ్ళు పరువు తీయకూడదనే విషయాన్ని ఆలోచిస్తున్నావా? నీవు ఒక సంఘంలో సభ్యుడివి, సభ్యురాలు కదా, నీవు జీవించాల్సిన విధానం ఇదేనా? ఒకసారి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. See the blessings of repentance. After that, in this story we can see what all blessings he got. He never thought in his life that his father would admit him again in his house as a son. చూడండి, ఈ యొక్క వ్యక్తి తన జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాడని, ఒకవేళ తన ఇంటికి వెళ్తే తన తండ్రి తనని అంగీకరిస్తాడో లేదో అనేటువంటి సందేహం తనకి ఏమాత్రం లేదు. He thought like this in his mind, I am no longer worthy to be called the son of my father. I will go and say like that. He may not be accepting me as his son. Maybe sometimes I may get a job there as one of the servants. Like that he thought. But how
how warm, how loving his father was, how broad-minded his father was, how accepting his father was. He was accepted as a dear son again into that family. చూడండి, ఆ ఆ బాబు, ఆ యవనస్తుడు ఇంటికి వెళ్తే తండ్రి తను అంగీకరిస్తాడా, అంగీకరించడా? కనీసం తన కొడుగ్గా కాకపోయినా కనీసం వాళ్ళ ఇంట్లో కూలోడుగా పెట్టుకున్న చాలు, నా జీవితం ధన్యమైపోతుంది అనేటువంటి ఒక ఆలోచనతో వెళ్ళాడు. కానీ ఆ తండ్రి ఆ యొక్క కుమారుడుగానే స్వీకరించాడు, కుమారుడుగానే అంగీకరించాడు, కుమారుడుగానే గౌరవించాడు. అంతే తప్ప నువ్వు నా కొడుకు కాదురా, నీకు ఈ అర్హత పోయిందిరా అని ఏమాత్రం అనలేదు. అది ఆ తండ్రి చూపిన గొప్ప ప్రేమ. So dear brothers and sisters, this is what we also need to do. If you are away from God, come back to God with repenting heart, and God will definitely restore you to a sweet fellowship, and you will enjoy the blessings of that godly family, the church, and the relationship with God. ప్రియ సహోదరి సహోదరుడా, యవనస్తుడా యవనస్తురాలా, యువర్ ఫ్రెండ్, నీవు గనక నువ్వు చేసిన తప్పును ఒప్పుకొని నువ్వు చేసిన పాపం పట్ల పశ్చాత్తాపడి ఎంత తప్పు చేసావో అర్థం చేసుకుని ఎగనైనా దేవుని వైపు తిరిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను క్షమిస్తాడు, నిన్ను సంతోషంగా అంగీకరిస్తాడు, నిన్ను మరలా కరుణించి నిన్ను ఆశీర్వదిస్తాడు. మన దేవుడు ప్రేమస్వరూపి. దయచేసి ప్రేమగల ప్రభు వద్దకు తిరిగి రండి. If any one of you thinks that you are that prodigal son, and this is the time to return to the loving Father with a repenting heart, definitely God will accept you and bless you. మీలో ఎవరైనా సరే, నేనే ఆ తప్పిపోయిన కుమారుని, నేనే ఆ తప్పిపోయిన కుమారుని అని భావిస్తున్నట్లయితే వెరీ గుడ్. మీ పరిస్థితిని ప్రభు దగ్గర ఒప్పుకొని, మీరు చేసిన పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని మారు మనసు పొంది ఆ ప్రభు చెంతకు తిరిగి రావాల్సిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. May God help us with these words. Let me conclude with just reminding what we have already discussed, the 3 lessons we have learned from this passage. ప్రభు ఈ సందేశం ద్వారా మనల్ని దీవించును గాక. మనం నేర్చుకున్న 3 పాఠాలని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. The first lesson we learned is absolute freedom leads to slavery. ఫస్ట్ పాయింట్ అంటే అబ్సల్యూట్ ఫ్రీడమ్ అనేది మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? బానిసత్వంలోకి తీసుకెళ్తుంది అనేది మీరు గమనించాలి. The second lesson we have learned is awareness about identity leads to sameness. రెండవదిగా నీవెవరువో నువ్వు గుర్తించుకుంటే, నువ్వు ఏ కుటుంబానికి చెందిన వ్యక్తివో నువ్వు గుర్తించుకుంటే, నీ దేవుడు ఎవరో నువ్వు గుర్తెరిగికుంటే, నువ్వు వెళ్ళే సంఘం ఏమిటో అది నీకు గుర్తెరిగి ఉంటే వెన్నట్టు కూడా పిచ్చి పనులు చేయవు. And the third lesson we have learned is admitting sin leads to restoration. మూడవదిగా నీ తప్పును ఒప్పుకుంటే, నీ పాపాన్ని ఒప్పుకుంటే, నీ పరిస్థితి నువ్వు దేవుడి దగ్గర ఒప్పుకుంటే దేవుడు క్షమించి మరలా నిన్ను అంగీకరించి నిన్ను కరుణించి నిన్ను దీవిస్తాడు. మరలా నీవు దేవునితో సమాధానపరచబడగలవు అనే విషయాన్ని గమనించండి. May God bless you and thank you for this opportunity. Glory to be the name of Lord. మీ అందరికీ వందనాలు. ఈ కార్యక్రమం జాయిన్ అయినందుకు చాలా సంతోషం. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ సమస్త మహిమ దేవునికి ఆరోపిస్తూ ఉన్నాను. ఈ సమయంలో